వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మేము చికెన్ కర్రీ చేయబోతున్నాం, చూసేద్దాం రండి. సో ముందుగా చికెన్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అండ్ దీనికి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది మ్యారినేట్ అయ్యే లోపల 4 టమాటోస్ తీసుకొని ఇది గ్రైండ్ చేసి దీన్ని ప్యూరిఫై పక్కన పెట్టుకోవాలి. సో ప్యూరిఫై అయితే రెడీ అయిపోయింది. అండ్ మీన్ టైం ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అండ్ ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అండ్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ అయినాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా దాన్ని కుక్ అవ్వాలి. సో 10 to 15 మినిట్స్ కుక్ అయినాక ఆయిల్ అంతా ఇలా పైకి వేస్తుంది. ఇలా అయినాక మనం ప్యూరిఫై చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిఫై వేసి మిక్స్ చేస్తున్నాను. సో బాగా మిక్స్ చేసుకొని దీనికి మీకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. సో మీకు థిక్గా కావాలంటే వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు, కావాలంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి, ఆ టమాటో స్మెల్ అంతా పోయే వరకు. అండ్ దీనికి ఒక 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు కొరియండర్ లీవ్స్ అయితే యాడ్ చేసేసిన. సో ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.